सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज को जय। श्री साई दरबार साईनाथ महाराज को जय। श्री साई सच्चरित्र को जय जय जय। శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞంలో ఉన్న సాయి బంధువులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు బాబా కానుకగా శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరాజం, బాబా విభూది, బాబా వస్త్రం స్వీకరిస్తున్నటువంటి గ్రహీత పూజిత చెప్పిన మాటలు అందరూ విన్నారు కదా సాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేమే సాయి. లాస్ట్ గురువారం మేమందరం కలిసి నార్త్ రాజపాలెం బాబా మందిరంలో ప్రతి గురువారం భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత పల్లకి సేవ చేసుకుంటుంటాం. ఆ అమ్మాయి చక్కగా భజన పాటలు కూడా పాడుతుండేది. ఆ రోజు అంటే కరెక్ట్గా పోయిన గురువారం పాట పాడమంటే పాడలా పాప. ఏమమ్మా అంటే దిగాలుగా కూర్చొని ఉంది. దిగాలుగా కూర్చుంటే మాకు విషయం అయితే అర్థం కాలేదు. అత్త మామను చూస్తే తల్లిదండ్రుల కంటే ప్రేమగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి అనుమానం వచ్చేదానికి ఆస్కారమే లేదు. ఏదో బాధపడుతుందని మనం తెలుసుకున్నాం. తర్వాత కార్యక్రమం అంతా అయిపోయి వెలుపలికి వచ్చిన తర్వాత తన మనసులో బాగా మాకు చెప్పడం జరిగింది. తర్వాత మన సాయి ఉండి, అమ్మ అలా బాధపడకూడదు, సాయితో నువ్వు తగువ పెట్టుకోవాలి, ఇంకా గర్జించి అడగాలి, ఇంకా అలగాలి, ఇంకా ఏదైనా చేయాలి, అంతే కానీ మనసులో మాత్రం బాధ పెట్టుకోకు, బాబా నువ్వు చేసేవన్నీ కూడా గమనిస్తుంటాడు, ఏమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. తర్వాత కరెక్ట్గా వారం అయిన తర్వాత ఆ బిడ్డ బాధపడిందని సాయినాథుడు ఈరోజు సచ్చరిత్ర ప్రదానం చేసి ఆ అమ్మాయి బాధ ఈ విధంగా అనిపించడం అంటే, మా ఊళ్ళో ముగ్గురు పెడుతూ ఉంటారు, ఇంకొకరు సుజాత గారని ఈమె కూడా పెడుతుంటారు. వీళ్ళ ముగ్గురులో కూడా ప్రయారిటీ మొట్టమొదట ఆమెకే ఇచ్చానంటే బాబా వారి ఉద్దేశం ఏంటో మీరు గ్రహించుకోవచ్చు. ఎవరు కూడా ఆయనకి తెలుసు, మనకు తెలియదు ఎందుకు ఇవ్వలేదు చేయలేదు అనేది. మత్సాయి గారు చెప్పినట్టు శ్రేయస్కరం ప్రేయస్కరం అనే రెండు విషయాలు ఉంటాయి. మనం ఇప్పుడు ప్రేయస్కరమే అడుగుతూ ఉంటాం, కానీ ఆ ప్రేయస్కరమైనది ఇస్తే దానివల్ల మనం చెడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి, ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది బాబాకే తెలుసు. అందుకని ఏ టైంలో ఏది ఇవ్వాలో శ్రేయస్కరమైంది ఆయనే ప్రసాదిస్తుంటారు. దాన్ని మనం భగవత్ ప్రసాదంగా భావించి మనం గ్రహించుకొని పోతూ ఉండవలసిందని అందరూ గ్రహించుకోవాలి. తర్వాత వీరికి ఇప్పుడు సుబ్బారావు గారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు. వారికి సాయినాథుడు అంత కరుణా కటాక్షాలు కురిపిస్తున్నారంటే వారికి ఊరికే కురిపించడం లేదు సాయి. ఎందుకంటే మాకు తెలిసినప్పటి నుంచి మేము ఒకే ఊరిలో ఉన్నాం కాబట్టి, వీళ్ళ మదరు బాబా మందిరం నిర్మించినప్పటి నుంచి బాబా పాదాల చెంత ఎప్పుడు అక్కడే ఉండేది. మందిరంలో ఎంత సేవలు చేసేదంటే పూలు కుట్టే దగ్గర నుంచి, మందిరం ఊడ్చే దగ్గర నుంచి, అప్పుడు ఇంకా వీళ్ళకి అంత ఇది కూడా లేదు, ఇంత భక్తి మార్గంలో రాలేదు. ఆయన కూడా ఆ తల్లి అంత సేవ చేసుకుంటూ వీళ్ళ కుటుంబానికి ఆదర్శంగా ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, ఆ భక్తి భావం వీళ్ళకి ఏర్పడడం జరిగింది. వీళ్ళిద్దరు భార్య భర్తలు సుబ్బారావు గారు సుభాషిణి గారు వస్తుంటే ఆ పూజిత అనే అమ్మాయి అంటే వీరి కోడలు వీళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా భక్తి తత్వం అంటే ఏం తెలియదు పెద్దగా. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళతో కలిసి మందిరానికి రావడం, మా అందరితో కూర్చొని అక్కడ పారాయణలు భజనలు అన్ని చేసుకుంటూ ఈరోజు రాజుపాలెం మందిరంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మొట్టమొదటిగా హాజరయ్యేది వాళ్ళ కుటుంబం మొత్తం. ఒక్కరో ఇద్దరు కాదు సరే, నలుగురు వస్తారు. పూలు కుట్టాలంటే మేము అక్కడ అన్ని కూడా ఈ డెకరేషన్స్ అవన్నీ మేమే పూలు తెచ్చుకొని మేమే కుట్టుకొని బాబాకి మా స్వహస్తాలతో అలంకరించుకొని అన్ని చేసుకుంటుంటాం. బాబాకి ఉదయం అభిషేకం చేస్తాడు ఇతను, అదేవిధంగా బాబాకి వస్త్రధారణ చేస్తారు. ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఈయన లేకపోతే వాడు కుమారుడు దగ్గరుండి వీడియో ఫోటోస్ అన్ని తీసి గ్రూప్లో పెట్టడం చేయడం అలా జరుగుతుంది.
ఆ విధంగా వాళ్ళ సేవలు అది చెప్పలేవు సాయి. ఈ రోజు కూడా ఎవరు ఎట్లున్నా కానీ, ఎవరు ఏమన్నా కానీ, ఏమి జరిగినా కానీ అవన్నీ పట్టించుకోరు. వాళ్ళు రావడం, వాళ్ళు బాబాయ్ చేయాల్సినటువంటి సేవ చేసుకుని అందులో ధరిస్తూ వాళ్ళు ఆ బాబా ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మనశ్శాంతిగా వాళ్ళ జీవనం జరుగుతూ ఉంటాయి. నాకు తెలుసు కాబట్టి వాళ్ళ విషయం మీతో పంచుకోగలిగాను. అలాగే మన మధుసాయి గారు చెప్పారు ఏమని, ఊరికే ఏది రాదు, బాబాపై మనకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఏ మోతాదులు ఏ స్థాయిలో ఉంటాయో అప్పుడు దాన్ని బట్టి ఆయన అనుగ్రహం ఉంటుందని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సాయి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, స్వామి మీకు ఎప్పుడు మా భగవంతుడు దర్శనం ఇచ్చాడని, వారికి దర్శనం ఇచ్చారని, వీరికి దర్శనం ఇచ్చారని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉంటాను, ఆయన స్పృహలోనే ఉంటాను, నాకు ఎప్పుడు దర్శనం దొరకలేదని అంటే, సరే అదెంత భాగ్యం, అది చాలా సింపుల్, నీకు నేను ఇప్పుడే దర్శనం చేయిస్తాను రమ్మని చెప్పి పిలుస్తాడు. పిలిచి కొంచెం దూరం అంటే తీసుకెళ్తే ఒక తొట్టిలో నీళ్లు పోసేస్తుంటాయి నిండుగా. ఆ భక్తుని ఆ తొట్టి దగ్గరికి తీసుకెళ్ళి తల ఈ మెడ భాగం పట్టుకొని ఆ తొట్టిలో సగం బాడీ వరకు మునిగేటట్టుగా ముంచేస్తాడు. ముంచేసిన తర్వాత ఈయన శరీరం అంతా కూడా ఒక 5 నిమిషాల వరకు ఇంకా పైకి తీయకపోతే శరీరం అంతా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అల్లాడిపోతుంటారు, అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇక ఇతనికి ప్రాణం పోతుంది అన్న టైంలో పైకి ఎత్తేస్తే అప్పుడు ఆయన ఊపిరి ఇట్లా పీల్చుకొని బాగా శ్వాస తీసుకొని ప్రాణం అంటే అప్పుడే ప్రాణం వచ్చే మనిషిలాగా ఫీల్ అయ్యి అప్పుడు చెప్తాడు. అప్పుడు స్వామివారు అడుగుతారు, ఏనాయనా ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి, ఏంటి నువ్వు ముంచినప్పుడు ఏంటి అంటే, నాకు మునిగినప్పుడు మీరు మీ చేతులతో నొక్కినప్పుడు ఏదైనా విషయాలు గుర్తొచ్చాయంటే ఏం గుర్తు రాలేదు స్వామి. ఈ స్వామి ఎప్పుడు నన్ను చెయ్యి పైకి మెడ వదులుతాడో ఒక్కసారి శ్వాస తీసుకొని నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నా, దాని మీద ధ్యాస తప్పితే ఇంకా వేరే ధ్యాసే రాలేదు అని పైకి వచ్చి చెప్పాడు అనమాట. అంటే అంత ఏకాగ్రతగా ఇది చివరి క్షణము, నా శ్వాస ఈ చివరి క్షణంతో ఆగిపోతుంది, చివరి క్షణంలో శ్వాస ఆగిపోతే ఏ విధంగా మనిషి ప్రవర్తిస్తాడు అని అంత ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తేనే ఆయన దర్శనం ఇస్తాడు. ఆయన నువ్వు ఇన్ని రోజులు ఊరికే ఏదో దేవుడు అట్లా ఇట్లా అనుకుంటే అది కాదు, సాధనలో అంత స్థాయికి ఎదిగినప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఎవరికైనా అదని చెప్పడం జరిగింది అనమాట. అట్లా ఈ విధంగా వీళ్ళు బాబాకి సేవ చేసుకుంటూ వాళ్ళ జీవితాలు తరింప చేసుకుంటున్నారు సాయి. బాబా పాదాలు పట్టుకుంటే జరగని విషయాలంటూ లేవు, తీరని కోరికంటూ ఉండదు. లౌకికమైనవి కాకుండా ఆధ్యాత్మికతలో కూడా ఎంతో స్థాయికి మనల్ని బాబా చేరుస్తాడు. మేము ఈ సచ్చరిత్ర ద్వారా ఎన్నో అనుభవపూర్వకంగా అనుభవించాము. మీరందరూ కూడా సచ్చరిత్రని పారాయణ చేసి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి వాటిలో కొన్నైనా ఆచరించి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై.